शिवाय गुरवे नमः। ॐ आदिपराशक्तये नमः। ॐ शिरडी साई देवाय नमः। ॐ श्री उपासनी गुरुभ्यो नमः। ॐ श्री राधा कृष्णमाई गुरुभ्यो नमः। रुद्राय नमः कृष्णाय नमः। शिव ओम साई ओम। शक्ति ओम साई ओम। జయ గురు రమణానంద. ఉగాది పర్వదినాన మహత్తరమైనటువంటి కార్యక్రమాలు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్రలో లిఖించబడాలన్నా కేవలం ఆ పరమశివుడికి మాత్రమే శక్తి ఉందనుకుంటే, సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమైనటువంటి మన సిద్ధగురు రమణానంద మహర్షి వారు చేస్తున్నటువంటి ఎన్నో ఈ సృష్టిలో కొత్త సృష్టిలు అది వారికి మాత్రమే సాధ్యమని మళ్ళీ ఒకసారి ఈ శుభ సందర్భాన వారు ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నారు. నాడు నేడు అన్నారు. నాడు మనం చూసినట్టయితే వేదవ్యాస మహర్షి వారు సాక్షాత్తు ఆ పరమశివుడిపై సహస్ర శివనామాలు సృష్టిస్తే, మళ్ళీ చరిత్రలో కొత్త సృష్టి ఉండాలని నేడు అందరం కూడా ఆ పరమశివుడిని షిరిడి సాయిబాబాలో చూసుకుంటే, మనందరం మళ్ళీ మహర్షి వారిలో ఆ పరమశివుడిని చూసుకుంటున్నటువంటి మనందరం చాలా అదృష్టవంతులు అని చెప్పుకుంటూ ఉంటాం. శివసహస్రనామాలు మనందరం ఎన్నో పర్యాయాలు విన్నాము, చదివాము, పఠనం చేశాము. మరి అటువంటి శివసహస్రనామాలకు అనుగుణంగా మహర్షి వారు సహస్ర శివలింగాల ప్రతిష్ఠ చేసి ఒక కొత్త సృష్టిని సృష్టిస్తే, నేడు ఈ పర్వదినాన మళ్ళీ ఒకసారి వేదవ్యాస మహర్షి తర్వాత రమణానంద మహర్షి నేడు షిరిడి సాయి సహస్రనామ స్తోత్రాన్ని సృష్టించి వాటిని ప్రచురించి మనందరికీ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. చరిత్రలో ఎవరైనా ఏదైనా చేశారా అని ఎక్కడన్నా చూస్తుంటే, ఎన్నో చేసినటువంటి వ్యక్తుల్లో ఏకైక వ్యక్తి మన సిద్ధగురు రమణానంద మహర్షి వారు. ఎన్నో పర్యాయాలు నేను మీతో చెప్తూ ఉంటాను, వారికి వారే సాటి. వారి రికార్డులను అధిగమించాలంటే మళ్ళీ వారే ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవాలి, కానీ ఇంకెవరికి సాధ్యం కాదు అని చెప్తూ ఉంటాను. వారు ఏ విదేశీ పర్యటనలో ఉన్నా, దేశీయ పర్యటనలో ఉన్నా, సర్వం సమస్యలు ఎక్కడ రాకుండా ప్రశాంతంగా మన యొక్క ఆశ్రమ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉన్నా కూడా వారి మేధస్సులో ఈ యొక్క షిరిడి సాయి సహస్రనామాలు మనకు చెప్పారు, నేను సృష్టించబోతున్నాను, తొందరలోనే మీకు విడుదల చేస్తానని. దానిపైన వారు ఎంత శ్రమించారో మనకు తెలుసు. వాటిని చదివితే మనం ఎంత ఆనందపడతామో మీరంతా కొన్ని గంటల్లో చూడబోతున్నారు. ఈ యొక్క సాయి సహస్రనామాల రచనలో, ఆ సేవలో భాగంగా దుర్గాప్రసాద్ గారు మహర్షి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ కార్యక్రమ నిర్వహణలో, ఆ సేవలు అందించినటువంటి దుర్గాప్రసాద్ గారు వేదికపైకి వేయించేసి
ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రప్రథమ పుష్పమాలను మహర్షి వారికి సమర్పించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంతటి పర్వదినాన ఉత్తమోత్తమ బ్రాహ్మణోత్తమ పండితోత్తములు దుర్గాప్రసాద్ గారికి మనందరి పక్షాన ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ ట్రస్ట్ పక్షాన, భక్తులందరి పక్షాన, మహర్షి వారి పక్షాన మన బలరాం గారు శాలువాతో సత్కరిస్తారు. సాంబశివరావు గారు పుష్పమాలతో సత్కరించాలని మనవి చేస్తా ఉన్నాం. దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు ఉగాది పర్వదినము, నూతన జీవితానికి శుభంకరము, శ్రీకారము. ఈ పర్వదినాన షిరిడీ సాయి సహస్రనామ స్తోత్రాన్ని విరచించి ఆ గ్రంథాన్ని ఈరోజు గ్రంథావిష్కరణ చేసుకోవడం అన్నది జన్మ జన్మల పుణ్యఫలం. బాబా యొక్క మార్గదర్శకత్వం చాలా విలక్షణంగా ఉంటుంది. వాస్తవంగా రచన అంతా కూడా పూర్తి అయిపోయింది. ఒక 2 months ముందే గ్రంథావిష్కరణ కూడా చేయవచ్చు. ఎందుకో బాబా అనుమతి ఇవ్వలే. సరే, నేను కూడా మౌనం వహించాను. నేను కూడా ఇంకా బిజీగా ఉండడం వలన శివరాత్రి ప్రశాంతంగా అయిపోయిన తర్వాత చేద్దాంలే అనుకున్నాం. చూడండి, ఎగ్జాక్ట్గా దాన్ని ఎక్కడ తీసుకొని వచ్చాడు అని అంటే, నీవు 2017వ సంవత్సరములోన పురుష సూక్తమును మంత్రాలతో చక్కగా గానం చేసి సంగీత రసభరితంగా పఠించి నీవు శివునికి అభిషేకం చేసినావు. 2018లోన అథర్వవేదీయ నక్షత్ర సూక్తము సంవత్సరేష్టి మంత్రాలను పఠించి సంగీత రసభరితంగా గానము చేసి హోమం చేసినావు. 2019 ఉగాది ఏం చేస్తావు అని చెప్పి బాబా ఏం చేశాడు, ఉగాది పర్వదినాన్ని ఎన్నుకున్నాడు. చూశారా, గురువు యొక్క చేష్టలు గురువుకే తెలుస్తుంది. అసలు నేను ఆలోచన రాలేదు, నాకు భావం కూడా రాలేదు. ఎందుకంటే ఏదో సందర్భంలో చేద్దాంలే అనుకున్నాం. వాస్తవంగా కార్తీక మాసంలో అనుకున్నాం, అది పోయింది. శివరాత్రి అనుకున్నాం, అది కూడా పోయింది. చివరికి ఉగాది సుదినం వచ్చింది. ఈ సుదినాన శివ సహస్రనామ స్తోత్రమును ఏ విధంగా అయితే రచించబడి శివుడు కీర్తించబడ్డాడో అదేవిధంగా షిరిడీ సాయినాథుని సహస్రనామాలను విరచించి ఆ గ్రంథాన్ని ఈరోజు మనము గ్రంథావిష్కరణ చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు చేయబోయేటువంటి గ్రంథము సాధారణ గ్రంథం కాదు. దాని వెనకాల షిరిడీ సాయినాథుని యొక్క అదృశ్య హస్తము అపారంగా ఉంది. జ్ఞాన వర్షాన్ని కురిపించి, అనుగ్రహ వర్షమును నాపై కురిపించి ఈ రచన నాచే ఆయన పూర్తి చేయించారు. మరి ఈ రచనలో అసలు ఏమి జరిగింది, ఎట్లా ఆరంభమైంది నేను చెప్పే ముందర దుర్గాప్రసాద్ గారు ముందు ఇది ఏ విధంగా ఆరంభమైందో, ఏ విధంగా పూర్తయిందో, ఏ విధంగా దైవహస్తం అదృశ్యంగా పనిచేసిందో ఆయన కూడా కండ్లారా చూశాడు. ఆ దైవత్వాన్ని, సిద్ధత్వాన్ని, బాబా యొక్క అనుగ్రహాన్ని. కాబట్టి ముందు వారు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత, మాట్లాడిన తర్వాత నేను ప్రవచనం చేస్తాను. ఆ తర్వాత గ్రంథావిష్కరణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు తమ సందేశాన్ని అందిస్తారు. ఓం శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. జై గురు రమణానంద. జై గురు రమణానంద.
ఈరోజు వికారినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యం. యుగారంభము సృష్టిలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగంలో యుగం ప్రారంభించేటప్పుడు యుగాది అనేవాళ్ళు. అదే మన తెలుగు వాళ్ళు యు పొగొట్టి ఉగాది అంటున్నారు. అంటే మన తెలుగులో వికృతి శబ్దాలు వస్తాయి. ప్రకృతి, వికృతి. ఉగాది అన్నారు. ఈ ఉగాది మనందరికీ కూడా పర్వదినం. మన ఇంగ్లీష్ వాళ్ళ సంవత్సరం కాదు మనకి ముఖ్యం. అందుకనే ఇప్పుడు పెద్ద పెద్ద దేవస్థానాల్లో కూడా 1వ తేదీ ఉత్సవాలు మానేసి మనకు ఉగాది నాడే అన్ని పూజలు చేస్తున్నారు. అటువంటి పర్వదినం రోజున మనకు ఇంకో పర్వదినం వచ్చింది. అదే షిరిడి సాయిబాబా వారి సహస్రనామ స్తోత్రం. 2 పర్వదినాలు కలిసి వచ్చాయి. ఎందుకంటే ఇదివరకు సాయి సహస్రనామాలు వచనాంధ్ర రూపంలో, వచన సంస్కృత రూపంలో చాలామంది రాశారు. అయితే స్వామీజీ మాట్లాడుతున్నప్పుడు 2-3 సంవత్సరాల నుంచి అంటున్నారు, ఏమంటే మనం కూడా శివ సహస్రనామ స్తోత్రంలాగా, విష్ణు సహస్రనామ స్తోత్రంలాగా, లలితా సహస్రనామ స్తోత్రంలాగా ముందు శ్లోకాల్లో నామాలను నిబంధించి ఆ తర్వాత నామాలు రాస్తే బాగుంటుంది అని అన్నారు. సరేనండి అంటూ వస్తున్నాను. చివరికి 17 విజయదశమి రోజున ఆయన ముందు మొదలుపెట్టండి, మీరు శ్లోకాలు రాయండి అన్నారు. నేను సరేనని చెప్పి ఒక 4-5 శ్లోకాలు రాశాను. 3 రోజుల్లో 2 రోజుల్లో 4 శ్లోకాలు రాసిన తర్వాత వినిపించాను. సరే బాబు, మరి చేయగలవా అంటే, సహస్రనామ స్తోత్ర రూపంలో, శ్లోక రూపంలో నిబంధించడం బాగా ఆలస్యం అవుతుంది. సరే అయితే ఆయన అన్నారు, నేను కూడా ప్రయత్నిస్తాను బాబు, తప్పకుండా ఆ శ్లోక లక్షణం ఛందస్సు చెప్పమన్నారు. సరే, ఈ శ్లోక లక్షణము ఛందస్సు వెంటనే వివరించాను. వివరించగానే ఒక 2 నిమిషాల్లో ఆయన శ్లోకం రాసి నాకు వినిపించారు. ఎలా ఉంది బాబు అన్నారు. చాలా బాగుందండి, అనుష్ఠు శ్లోక లక్షణంగా ఉంది అన్నారు. సరే అయితే రేపటి నుంచి నేను రాస్తానని చెప్పి ఆ రోజు రాత్రికి 9 శ్లోకాలు రాశారు. రాసి మర్నాడు పొద్దున్నే నన్ను పిలిపించి వినిపిస్తే అన్నీ లక్షణంగా ఉన్నాయండి, బాగున్నాయి, మీరు కొనసాగించండి అని అన్నాను. సరే బాబు అన్నారు. నేను విజయవాడ వెళ్ళేటప్పటికి మళ్ళీ రాత్రికి ఇంకొక 15 శ్లోకాలు రాశాను. ఆ 15, 9, 24, 5, 29, 30 శ్లోకాలు 2 రోజుల్లో అయిపోయినాయి. ఇంకా ఆయన అదే చింతనలో ఉన్నారు. ఆయన ఏం చేస్తారంటే, ఒక్కొక్క శ్లోకం రాసిన తర్వాత 2-3 సార్లు చూసి ఇంకేదన్నా విధంగా మార్చి ఉన్నతమైన శబ్దాలు పెడదాం, మనం రాసేది నిర్దుష్టంగా భావి తరాలకు ఆదర్శప్రాయంగా ఉండాలి అని చెప్తుంటారు. అందుకని ఏంటంటే ఈ నామసహస్ర నిఘంటు అని చెప్పి ఒకటి, వైదిక నిఘంటు ఒకటి, ఇవన్నీ కూడా 2-3 పుస్తకాలు తెప్పించిన తర్వాత ఆయన ఒక 3 రోజుల్లో మొత్తం 1000 పేజీలది ఒకటి, 500 పేజీలది ఒకటి, 300 పేజీలది ఒకటి మొత్తం కరతలామలకంగా చూసిన తర్వాత ఇప్పుడు మొదలు పెడదాం బాబు, ఎందుకంటే ఇంకా కొన్ని కొత్త శబ్దాలు వచ్చినాయి అని చెప్పి ఆ శబ్దాలను పక్కన ఉంచుకొని ఇక్కడ కథకి అనుగుణంగా, భావానికి అనుగుణంగా, అలాగే భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తుల్ని ఈ శ్లోకాల్లో చొప్పిస్తూ ఆయన చేసినటువంటి మహత్యాలు, ఆయన చేసినటువంటి ఆగ్రహ, అనుగ్రహ, నిగ్రహ సమర్థుడైనటువంటి సాయినాథుడు చేసిన లీలలన్నీ కూడా ఆయన శ్లోకం రాయటం, నాకు తోచినటువంటి సహకారం ఇవ్వటం, ఏదైనా మార్పులు ఉంటే చెప్పటం. ఈ విషయంలో నేను ఒక అదృష్టంగా, గర్వంగా, నన్నయ్య అనే ఒక ఆయన విని ఉంటారు మీరు. నన్నయ్య గారు తెలుగులో భారతం రాశారు. కానీ ఆయన నారాయణ భట్ అని ఇంకొక స్నేహితుడు ఉండేవారు. ఆయన కూడా కవి. ఆయన ప్రతిదీ కూడా ఆయనకి సలహా చెప్తుండేవారు, పద్యానికి, వర్ణనకి, అలాగే అలంకారానికి, భాషకి. అట్లాగే నాకు అటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ సమర్థ సద్గురు స్వరూపమైనటువంటి రమణానంద స్వామి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 208 శ్లోకాలు అయిన తర్వాత ఇంకా ఉపక్రమము, ఉపసంహారం, ఎట్లా పారాయణ చేయాలి, ఎట్లా మంగళ శ్లోకాలు రాయాలి అనేది అదొక్కటే మిగిలింది. ఆ సమయంలో వేప చెట్టు కిందనే కూర్చున్నాము. సరే, నాకేంటంటే కొంచెం అనారోగ్య సమస్యలతో గంట పని చేయగానే, సరే ఓ పావు గంట రెస్ట్ తీసుకో బాబు, ఆయనే నాకు అవకాశం ఇస్తారు. సరే, ఆ చెట్టు కింద పడుకోమన్నారు. ఆయన లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో నాకు ఒక 10 నిమిషాల లోపే నిద్ర పట్టింది. ఆ నిద్రలో సాయిబాబా యొక్క దర్శనం కలిగింది. ఇది గత 15 సంవత్సరాల క్రితం జరిగింది. మా పెద్దమ్మాయి పెళ్ళప్పుడు కనిపించారు, మళ్ళీ ఇప్పుడే కనిపించారు. ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహం నాకు లభించింది అని చెప్పి అనుకొని సంతోషించి, ఆ స్వామి రాగానే మళ్ళీ కాస్త టీ తీసుకో బాబు అన్నారు. ఈ విషయం చెప్పా. చాలా సంతోషం బాబు అని. బాబా యొక్క అనుగ్రహం నాకు ఉండబట్టే ఆయన యొక్క సంపర్కం కలిగింది. ఎందుకంటే ఆయన పిలిస్తే బోల్డ్ మంది పండితులు వస్తారు. నా బోడు సామాన్యుడు రావడం లెక్కే ఉంది. కానీ ఆయన ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచారు, అభిమానం ఉంచారు, ప్రేమాదరాలు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా అనుష్ఠుప్ శ్లోకంలోనే వ్రాయబడి ఉన్నవి.
అంటే పెద్ద పెద్ద శ్లోక రచనలు ఉన్నప్పటికీ కూడా మహనీయులైనటువంటి మహర్షులంతా కూడా అనుష్ఠుప్ శ్లోకాన్ని ఎన్నుకున్నాం. ఇవాళ మరి మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినం రోజున, అందులో ఉగాది రోజున షిరిడి సాయి సహస్రనామ స్తోత్ర హవనం జరుగుతుందంటే ఇది ఎక్కడ ప్రపంచంలో జరగటం లేదు, ఇక్కడే జరుగుతున్నది. ఈ సహస్రనామ స్తోత్రము ఈరోజు ఆవిష్కరించబడుతుందంటే ఇది సాయి భక్తుల ఆధ్యాత్మిక చరిత్రలోనే కాకుండా సంస్కృత సాహిత్య చరిత్రలో కూడా అద్భుతమైనటువంటి పర్వదినంగా మనం దీన్ని భావించాలి. ఇప్పుడు సాయి భక్తులు స్వామివారికి పూర్వం చాలామంది ఉన్నారు. సత్సాయిబాబా ఉన్నారు, అట్లాగే సాయి శరత్ ఉన్నారు, అమ్మల సాంబశివరావు ఉన్నారు, మరి సాయి సన్నిధి రాసినటువంటి మాస్టరు వారు ఉన్నారు, మరి కృష్ణప్రియ ఉన్నారు. చాలామంది ఉన్నప్పటికీ కూడా స్వామీజీ చేతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు ముట్టుకోవాలి. ఆ సంకల్పం కూడా వాళ్ళకి కలగల. ఆ సాయిబాబా వారు ఆయనలో ప్రవేశించి ఆయనకి ఇటువంటి సత్సంకల్పాన్ని కలిగించి ఈ యొక్క గ్రంథాన్ని అవతరింపజేస్తున్నారు. కవే కర్మ కావ్యం, కవి చేసే పనే కావ్యము. ఇది కూడా ఒక కావ్యమే. కావ్యం అంటే నాయిక నాయకుడు వర్ణనలు ఉండటమే కాదు, కవి చేసేటువంటి సృష్టే కావ్యం. అటువంటి సత్కావ్యము, ఇందులో కథ కూడా ఉంది. ఎందుకంటే సాయి భక్తుల యొక్క కథలు, సాయి భక్తుల యొక్క దోషాలు సవరించి స్వామివారు చేసిన లీలలు, అలాగే స్వామి అవతరించడం, విజయదశమి పర్వదినం రోజున స్వామి అవతార సమాప్తి చేయడం అంతవరకు ఉన్నది. అంటే సూత్రే మణిగణాయివా, ఒక సూత్రములో మణిగణములు ఏ విధంగా కూర్చబడ్డాయో ఆ విధంగా మణిహారంగా ఈ 208 శ్లోకాలు కూడా కూర్చబడ్డాయి. దాంట్లో కథ ఉంది, సాహిత్యం ఉంది, అట్లాగే ఛందస్సు ఉంది.